క్యాడర్ అండ్ సంథింగ్ మన లైక్ ఐపీఎస్ ఐఎస్ డిసైడ్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేసేది ఆప్షన్. ఈ డేటా చాలా ఇంపార్టెంట్, మీరు చదివిన చదువుకునే, ఎందుకంటే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ తర్వాత నాకు నేను డేటా లైక్ ఎన్ని రిసోర్సెస్ ఫాలో అయినా ఏం చేసినా మనకంటూ కొంచెం ఓన్గా రాసుకుంటే బెటర్ కదా. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తారు కదా, ఆ మెటీరియల్ వస్తుంది ఫస్ట్ థింగ్, అండ్ మీ రన్నింగ్ నోట్బుక్ ఉంటుంది కదా, సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసరికి ఆంథ్రోపాలజీ గురించి అయితే మాట్లాడదాం. ఐ హోప్ వీడియో అండ్ ఆడియో క్లియర్ గా వస్తుంది. సో లైబ్రరీలోనే ఉన్నాను, ఇట్స్ నైట్ 2:30 అలా అవుతుంది. సో ఇప్పుడే షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని కామెంట్స్ చూశాను కొంతమందివి. సో కొంతమంది లైక్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఎకానమీ అండ్ ఇంకొకరు లైక్ ఆంథ్రోపాలజీ గురించి అడిగారు. సో ఫస్ట్ ఈ రోజు ఆంథ్రోపాలజీ గురించి చెప్తాను, అండ్ మేబీ నెక్స్ట్ వీడియో ఐ విల్ లైక్ ఎకానమీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆంథ్రోపాలజీ అంటే ఇది అయితే కంప్లీట్ గా ఆప్షనల్ సబ్జెక్ట్ అండి. ఆంథ్రోపాలజీ నథింగ్ బట్ దీని గురించి లైక్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ డిపెండింగ్ ఆన్, ఇంకా పేపర్ 2 వచ్చేసరికి ట్రైబల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా, లైక్ ట్రైబల్స్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. లైక్ ఎలా ఉంటుంది అంటే సొసైటీ ఎలా ఫార్మేషన్ అయింది, అసలు ఏంటి ఈ పుట్టు సంథింగ్ ఉంటారు కదా, అసలు మనుషులు ఎలా వచ్చారు, ఏంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అనే థియరీస్ సంథింగ్ చాలా ఉంటుంది. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి అని వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఆంథ్రోపాలజీకి వచ్చేసినట్లయితే, అండ్ నేనైతే స్పెసిఫిక్ గా కోచింగ్ ఏం తీసుకోలేదు. జస్ట్ నా ఫ్రెండ్ ఒకరు ఉండేవారు, తను తీసుకుంది అనమాట లైక్ ఆప్షనల్. సో నేను ఏం చేశానంటే అప్పుడు నాది జిఎస్ ఫౌండేషనల్ కోచింగ్ లో ఉన్నా నేను. సో అలాంగ్ విత్ మై ఫ్రెండ్ నాకు లాగిన్ ఐడి సంథింగ్ అది షేర్ చేశారు తను. అయితే నేను లైక్ తను డైలీ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళేది, నేను ఆన్లైన్ లో చూసుకున్నాను. సో అలాగే మాక్సిమం ఒక ఇట్స్ మోర్ దెన్ 3 months సంథింగ్ అలా. ఓకే బాగానే నేను డైలీ నోట్ మేకింగ్ చేసుకోవడం, నేను డైలీ ఒకే షెడ్యూల్ మెయింటైన్ చేసుకోవడం, ఓకే వాట్ ఎవర్ అది అయిపోయింది. 3 to 5 months వరకు అయ్యింది అనమాట. సో మన తెలుగు సారే అతను, కార్తిక్ సార్ అని, వాజిరామ్ అండ్ రవి నుంచి నేను తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ కొంచెం ఫేమస్ సార్ వచ్చేసరికి మనకి ఒక సార్ ఉంటారు, లైక్ అతని పేరు నేను తర్వాత చెప్తాను. సో లెవెల్ అప్ నుంచి ఒక సార్ ఉంటారు, సింగ్ సార్ అనమాట. సో అతను కొంచెం ఫేమస్ ఇక్కడ, అండ్ నేను అవన్నీ ఫాలో అయ్యాను. అండ్ తర్వాత నేను కొంచెం రియలైజ్ అయ్యాను అనమాట, లైక్ ఎన్ని రిసోర్సెస్ ఫాలో అయినా ఏం చేసినా మనకంటూ కొంచెం ఓన్గా రాసుకుంటే బెటర్ కదా అని. ఎందుకంటే చూడండి, నేను 2023లో నేను కోచింగ్ చేశాను, ఇప్పుడు రైట్ నౌ 2026 అనమాట. ఇట్స్ 3 years అయిపోతుంది. అండ్ అవే రిసోర్సెస్ రిపీటెడ్ గా అండ్ అప్డేట్ చేసుకోవడానికి సంథింగ్ నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. అది కూడా మీకు తెలుసు, లైక్ 500 marks అనమాట, పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు 250 ఈచ్ వన్. సో ఎంత ఇంపార్టెంట్ మనకి ఇక్కడే తెలిసిపోతుంది. మన క్యాడర్ అండ్ సంథింగ్ మన లైక్ ఐపీఎస్ ఐఏఎస్ అండ్ డిసైడ్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మన ఆప్షనల్. ఎందుకంటే అది ఒకే సబ్జెక్ట్, మనం దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ అండ్ ప్యాషనేటెడ్ గా ఉంటే కొంచెం ఇదవుతుంది. సో ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేస్తే, అండ్ నేను ఏది పర్సనల్ గా బిలీవ్ చేస్తానంటే మన ఓన్ నోట్ మేకింగ్ ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. అది మాక్సిమం సీనియర్స్ టాపర్స్ అందరూ ఇదే చెప్తారు. లైక్ మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తారు కదా, ఆ మెటీరియల్ వస్తుంది ఫస్ట్ థింగ్, అండ్ మీ రన్నింగ్ నోట్ బుక్ ఉంటుంది కదా, సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి లైక్ స్టాండర్డ్ బుక్స్ సంథింగ్ ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ మనకి అవైలబుల్ గా ఉంటుంది. పీనాథ్ అని అండ్ ఎంబెడెడ్ సంథింగ్ ఇలాంటివి చాలా ఉంటది. సో మీకు అర్థం కాదు అసలు ఏం చదవాలి ఏంటి అనేది. సో నేను వన్స్ అపాన్ ఏ టైం అదే ఆ డైలమానే ఫేస్ చేశాను. సో దట్స్ వై నేను అనుకున్నాను, నా ఓన్ గా కొంచెం ప్రాపర్ నోట్ మేకింగ్ చేసుకుంటే బెటర్ కదా అని నేను కొంచెం ఫీల్ అయ్యి నేను జస్ట్ నోట్ మేకింగ్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటో చెప్తాను మీకు. అండ్ సో దిస్ ఈజ్ లైక్ అక్షత్ జైన్ అనమాట, బై అక్షత్ జైన్ సార్, ఆంథ్రోపాలజీ డీమిస్టిఫైడ్. సో ఈ బుక్ అయితే నేను 2023లోనే తీసుకున్నాను. ఇది అప్పుడే ఫస్ట్ ఎడిషన్ అనమాట. సో ఇందులో ఏముంటదంటే చాలా క్రిస్పీ అండ్ క్లియర్ గా ఉంటుంది. లైక్ మనం ఓన్ నోట్ మేకింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో, అంటే ఒక సబ్జెక్ట్ మనకి ఏం రాని సబ్జెక్ట్ ని మనం ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఉంటది. అండ్ దట్ టు PYQs అనమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసి మనం ఏంటి అని ఒకదానికి ఒకటి కంబైన్ చేసేసి. అండ్ మీకు చూస్తే అర్థం అవుతుంది, నేను ఆల్రెడీ అన్ని మీరు ఎక్కడ చూసినా ఒక గీకేసాను అనమాట. ఇన్ ద సెన్స్ ఆఫ్ రివిజన్, ఈ బుక్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది నేను ఎలా చదివాను ఏంటి అనేది. ఇది స్టార్టింగ్ లోనే కాదు, మీరు ఈ పేజీ లైక్ ఎక్కడ చూసుకున్నా లైక్ నాకు రాని వర్డ్స్ తెలుగులో రాసుకోవడం సంథింగ్. సో నేను ఈ బుక్ మొత్తాన్ని ఒక 2 times నేను కవర్ చేశాను. అండ్ ఇంకేదో కాదండి, లైక్ ఇది జస్ట్ ఏమంటారు PYQs కదా, అండ్ దట్ ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటుంది ఫస్ట్ థింగ్. సో అందుకని నేను ఇవన్నీ
కవర్ చేశాను. సో ఐ థింక్ నేను నిజంగా డూయింగ్ వెల్ అనమాట. సో రిజల్ట్ అంటే మెయిన్స్ నేను ఇచ్చినప్పుడు నాకు తెలుస్తుంది లైక్ ఎలా ప్రిపరేషన్ అయ్యాను ఏంటో అనేది. సో ఇప్పటికైతే నాకు రిగ్రెట్ సంథింగ్ ఏం లేదు. సో ఇదైతే మస్ట్ అని చూడు, ఇది ఒక్కటే అని నేను చెప్పను. అండ్ వేరే సార్ మేడమ్స్ అంటే వాళ్ళు కూడా రాస్తారు, లైక్ ఇస్తారు ఇలాంటి ఎడిషన్స్ లైక్ PYQs సంథింగ్. సో ఏదో ఒక PYQ అలాంగ్ విత్ ఆన్సర్స్ అయితే చాలా బెటర్. అంటే నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది PYQs విత్ ఆన్సర్స్ తీసుకోవడం బెటర్. ఆప్షనల్ కి అయితే GS కి అయితే మనకి నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటుంది చాలా, అవి వేరే కాంటెక్స్ట్ వదిలేయండి. సో ఆప్షనల్ కి అయితే ఒక PYQs అండ్ దట్ టు మనం ఎలా రాయాలి ఏంటి ఆన్సర్స్ అంటే కొంచెం వేరేగా ఉంటుంది మన జనరల్ స్టడీస్ తో కంపేర్ చేసుకుంటే. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది వే ఆఫ్ ప్రెజెంటేషన్, రైటింగ్ అండ్ లైక్ కన్క్లూజన్, బాడీ అవన్నీ కొంచెం వేరే ఉంటుంది. బట్ ఓకే, ఎందుకంటే వే ఆఫ్ ఆస్కింగ్ లైక్ క్వశ్చన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, లైక్ 10 మార్క్స్ 15 మార్క్స్ 20 మార్క్స్ సో అలా ఉంటది అనమాట. సో దట్స్ వై ఇది కొంచెం డిఫరెంట్. దట్స్ వై మనం ఇంకొంచెం కంపేర్ టు GS అంటే మనం ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ కవర్ చేసాం. బట్ ఆప్షనల్ కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బెటర్ ఐ థింక్. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ లైక్ త్వరగా మీరు కోచింగ్ కంప్లీట్ చేసుకొని PYQs సంథింగ్ అవి చేసుకుంటే బెటర్. అండ్ ఇది వచ్చేసరికి ఈ మెటీరియల్ అనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే మనకి మస్ట్ అండ్ షుడ్ గా UPSCలో మనకి ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్జామ్ పేపర్ కూడా కాదు, PYQ అండ్ సిలబస్. ఈ మధ్య PYQs కూడా తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే రీసెంట్ గా 2026 పేపర్ ప్రిలిమ్స్ లైక్ అన్ప్రెడిక్టబుల్ వచ్చింది. సో PYQs వదిలేసిన సిలబస్ అయితే మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఇది ఒక ఓషన్ లా ఉంటుంది సీరియస్ గా చెప్పాలంటే. మనకి ఏం చదవాలి ఏంటి చదవాలని ఉన్నా అసలు ఎంత చదవాలి ఎంత వరకు దాని ఎండ్ అనేది మీకు కనిపించదు. సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సింది త్రూ దిస్ ఎంటైర్ జర్నీ సిలబస్ అనమాట. ఎప్పుడు సిలబస్ మీ పక్కనే ఉంచుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ నేను ఇండెక్స్ ఓపెన్ చేస్తే లైక్ నేను ప్రీఫేస్ నుంచి మాక్సిమం అన్ని అనాలిసిస్ చేసుకున్నాను, అసలు ఏంటి ఎందుకు చదవాలి ఏంటి అనేది. జస్ట్ ఎంత ఒక 10-15 మినిట్స్ ఇచ్చేస్తే మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇది పేపర్ 1 అనమాట సిలబస్. అండ్ ఇది పేపర్ 2 సిలబస్. సో ఇంకా జస్ట్ చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ ఈ కంటెంట్ ఉంది కదా, జస్ట్ పేపర్ 1 చూసుకొని చాప్టర్ వైజ్ ఉంది. చాప్టర్ 1 చాప్టర్ 1, 2 అండ్ 1.3 అండ్ ఇలా ఉంది కదా. లైక్ ఇవి ఒకే చాప్టర్ లో ఇవి జస్ట్ సబ్ టాపిక్స్ అనమాట. సో ఇలా ఒక్కొక్కటి కవర్ ఆర్డర్ లో చేసుకుంటే బెటర్. నేనైతే ఆర్డర్ లోనే ఫాలో అవుతాను. కొంతమంది లైక్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని వేరే ఉంటది, అది కొంచెం టఫ్ గా అనిపిస్తుంది అందులో, ఎందుకంటే బయాలజీ టెర్మినాలజీ ఉంటది, బయాలజీ రిలేటెడ్ లైక్ జెనెటిక్స్, జీన్స్ సంథింగ్ అలాంటివి ఉంటది. సో అందుకని అవి లాస్ట్ లో చదువుతారు. అండ్ కొంతమంది థియరీస్ అవాయిడ్ చేస్తారు. సో ఇలా ఉంటది, డిపెండ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. నేనేం చేశానంటే జస్ట్ ఈ 1.1, 1.2 ఉంది కదా చాప్టర్ వైజ్, నేను ఒక్కొక్కటి లైక్ ఫస్ట్ పేపర్ 2 స్టార్ట్ చేశాను. ఎందుకంటే పేపర్ 1 మీరు చూసుకుంటే లైక్ బయాలజీ లైక్ నేచర్ ఆఫ్ కల్చర్, నేచర్ ఆఫ్ సొసైటీ, మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్ ఇవన్నీ చూసుకుంటే మీరు సొసైటీలో ఆల్మోస్ట్ కవర్ చేస్తారు. ఎందుకంటే GS లో మీరు సొసైటీ పార్ట్ మీరు కవర్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటుంది. ఇందులో డిఫరెంట్ వచ్చేసరికి కొంచెం థియరీస్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ కొంచెం ఉంటుంది. సో దట్స్ వై నేను దీన్ని తీసేసాను అనమాట. పేపర్ 2 చూసుకునేసరికి మనకి మ్యాక్సిమం ఇండియన్ ట్రైబల్స్ అనమాట. సో ట్రైబ్స్ ఏంటి ఎవరు, యాక్చువల్లీ ట్రైబల్స్ నే ఇండిజినియస్ గా కన్సిడర్ చేస్తారనమాట గవర్నమెంట్. లైక్ వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉంటారు అనే ఒక ఇది, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్, ఇప్పటికి కూడా లైక్ ద వే ఆఫ్ బిహేవ్ అండ్ వే ఆఫ్ దేర్ లివింగ్ స్టైల్ అంతా వాళ్ళు ప్రకృతితో కలిసి ఉంటారు కదా. లైక్ ట్రైబ్స్ అంటే మనం చాలా మందికి అవేర్ ఉండదు, బట్ వాళ్ళు స్టిల్ ఇంకా అడవుల్లో అండ్ అడవి మీద డిపెండ్ అయ్యి సో అలా ఉన్నారు. బట్ ఓకే, స్లోగా అప్డేట్ అవుతున్నారు. సో అందుకనే వాళ్ళని అలా కన్సిడర్ చేస్తారు. దట్స్ వై నా పేపర్ 2 ఆంథ్రోపాలజీలో మాక్సిమం ట్రైబల్ గురించే ఉంటుంది. చూసుకుంటే మనకి ఇక్కడ ట్రైబల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అండ్ లైక్ చూసుకుంటే లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, ఇండియన్ విలేజెస్, డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఇండియన్ సొసైటీ, డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా లైక్ పాపులేషన్ గురించి, అండ్ స్కెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, స్కెడ్యూల్ చేంజెస్ చూసుకుంటే అన్ని ఎథనిసిటీ ట్రైబల్ రిలేటెడ్ ఉంటుంది మాక్సిమం. సో పేపర్ 2 వచ్చేసరికి మీ ఇంట్రెస్ట్ ఉంటే గో త్రూ దిస్. అండ్ ట్రైబ్ అండ్ నేషన్ స్టేట్స్ అనమాట. అండ్ ట్రైబల్ డెవలప్మెంట్స్, రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో మాక్సిమం ట్రైబల్ రిలేటెడ్ పేపర్ 2. నేనేం చేశానంటే సో ఆ ఇండెక్స్ చూసుకొని త్రూ దట్ ప్రతి సిలబస్ ముందు ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి 1.3 కదా చాప్టర్.
మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ ది స్కోప్ అండ్ రిలవెన్స్, రైట్? సో నేనేం బ్రాంచెస్ ఇంపార్టెంట్ లైక్ కీవర్డ్ అనమాట. సో బ్రాంచెస్ 4 టైప్స్: సోషియో కల్చర్, బయోలాజికల్ అండ్ ఆర్కియలాజికల్, లింగ్విస్టిక్. ఈవెన్ ఈ 4 కల్చర్స్ అనమాట. అంటే చూడండి ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటే మనకి 4 గుర్తుకు రావాలన్నమాట. సో ఇది నేనేం చేశానంటే ఇప్పుడు 1.3 ఉంటది కదా, సో ఇదే నోట్ ఒక వైట్ పేపర్ అండ్ అది తీసుకొని ఏం చేస్తానంటే బ్రాంచెస్ అని రాసేసి, నాకు అర్థమైంది కదా ఇప్పుడు ఆంథ్రోపాలజీలో ఉంటది ఒక టాపిక్, ఆ టాపిక్ లో ఎన్ని బ్రాంచెస్ ఉంటది అండ్ ఆ బ్రాంచెస్ ఏంటి అని. సో ఇది క్లూ అనమాట మనకి. సో దాని రిలేటెడ్ నేను ఏం చేస్తానంటే టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ లో ఇప్పుడు చెప్పినట్టే లింగ్విస్టిక్ అండ్ ఆర్కియలాజికల్ అవి ఉన్నాయి కదా. సో అవి నేను హెడ్లైన్ రాసుకొని దాని కింద నోట్ మేకింగ్ చేశాను. నోట్ మేకింగ్ ఎలా చేశానంటే లైక్ బై యూజింగ్ ఆఫ్ చాట్ జీపీటీ. అండ్ ఈ బుక్ కూడా రిఫర్ చేశాను. అండ్ పీనాదు, ఎంబర్ అండ్ ఇంకా 2-3 బుక్స్ ఉన్నాయి తెలుగు పాఠశాల అని. అవన్నీ నేను ప్రిఫర్ చేసిన తర్వాతే ఒక షార్ట్ ఫామ్ అనేది రాశాను. ఇక్కడ ఆంథ్రోపాలజికల్ థియరీస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆంథ్రోపాలజీ పేపర్ 2. సో మనం ఫస్ట్ ఏం చేసినా సిలబస్ అయితే చాలా ఉండాలి. లైక్ ఇప్పుడు చూడండి ఆంథ్రోపాలజికల్ థియరీస్. సో ఈ థియరీస్ మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది జస్ట్ ఈ ఫ్రంట్ లో రాసుకున్నాను. సో ఈ ఒక్కొక్క ఏబిసిడి ఉంది కదా సబ్, అవి నేను జస్ట్ దీని లోపల టాపిక్ ఏ, సో ఇలా అండ్ ఇలా ఒక్కొక్క టాపిక్ కి కన్క్లూజన్ అండ్ బాడీ అండ్ ఇంట్రో, సో ఈ 3 రాశాను అనమాట. ఇందులో మళ్ళీ థియరీస్ అంటే మనకి చాలా టైప్స్ ఉంటది, అవి మీకు చదివితేనే అర్థం అవుతుంది. సో ఒక్కొక్క థియరీస్ కి ఒక్కొక్కళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇది చెయ్యాలి అవి చెయ్యాలి అని, హెన్రీ అని సంథింగ్ ఉంటారు, మోర్గన్స్. సో ఇవన్నీ మీకు చదివితేనే అర్థమవుతుంది థియరీస్. మనం జస్ట్ ఇలా రాసుకోవాలని నేను జస్ట్ చెప్తున్నాను, అర్థమవుతుందో లేదు. అండ్ పేపర్ 2 ఇది సిలబస్ అనమాట. జస్ట్ ఇది చూడండి, డెమోగ్రఫిక్ ఆఫ్ ఇండియా ఇందాక మనకు చూసాం కదా పేపర్ 1 లో. అండ్ ఇండియన్ సోషల్ సిస్టమ్ ఇది కూడా పేపర్ 1 చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ చూడండి చాప్టర్ 3, రైట్? చాప్టర్ 3. సో ఈ పేజీ మొత్తం లోపల ఏమేమి ఉందో జస్ట్ నేను ఇక్కడ 3.1, 3.2 అండ్ 3.3, 3.4 జస్ట్ ఇలా రాసేసి అసలు సబ్ టాపిక్ రాసేసి దీని లోపల ఇప్పుడు ఓపెన్ చేస్తే నేను ఈజీగా గుర్తుపెట్టగలను. లైక్ ఓకే, సొసైటీలో ఇన్ని టైప్స్ ఉన్నాయా, ఇన్ని ఇవే కంటెంట్ మనం నోట్ మేకింగ్ రన్నింగ్ నోట్ బుక్ లో రాస్తాము. బట్ ఇంత క్రిస్పీగా ఇంత క్లియర్ గా రాయలేము, ఎందుకంటే ఇప్పుడు నేను ఇది జస్ట్ రివైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్, చాలా ఈజీగా ఉంటుంది. చాప్టర్ 4 అండ్ ఇండియన్ విలేజెస్, లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ ఇస్ పేపర్ 2 అనమాట. ఇండిజినియస్ సెక్స్ ఈ పేపర్ 2. సో ట్రైబల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా పేపర్ 2. నేను చెప్పాను కదా పేపర్ 2 నేను ఫస్ట్ కంప్లీట్ చేశానని. సో పేపర్ 1 ఫస్ట్ వెళ్ళినవి, ఇవి పేపర్ 2. ఇవి చూసుకుంటే నేను మైండ్ పోతుంది. లైక్ నీకు కనిపిస్తుందో లేదో ఇన్ని చేశాను అనమాట. అండ్ జస్ట్ ఒకటేనండి, ఒక చాప్టర్ తీసుకుంటే అందులో సబ్ టాపిక్స్, సబ్ థీము, ఆ కీవర్డ్ అవి రికగ్నైజ్ చేసుకొని దానికి రిలేటెడ్ కొంచెం కంటెంట్ యాడ్ చేస్తే ఇస్ ఇట్ మోర్ దెన్ ఎనఫ్. అది మనం ఇంకా రివైజ్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ మేక్ చేశాను, ఒకసారి జస్ట్ రివైజ్ చేశాను, బట్ ఇంకొంచెం డీప్గా వెళ్తే నాకు బాగా అర్థమవుతుంది. సో ఇవి నేను మేక్ చేసింది. అయితే ఇంకొకటి, రన్నింగ్ క్లాస్ నోట్ చేయలేదా అంటే రన్నింగ్ నోట్బుక్ చేశాను. అది రివైజ్ చేస్తే మనకి గెటింగ్ బోర్ అనమాట. లైక్ అందులో అప్డేటెడ్ టాపిక్స్ ఏం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి 2024 లో నేను తీసుకున్నాను, రైట్ నౌ 26 అండ్ ఈ ఇయర్ పోయి 27 కి నేను రెడీ కావాలి. ఇన్ ద సెన్స్ ఆఫ్ చూడండి నేను ఎంత బ్యాక్ లో ఉన్నాను. సో అందుకని ఇలాంటి ఈ నోట్ మేక్ చేసుకోవడం బెటర్. మీకు టైం ఉంటుంది అఫ్ కోర్స్, యూపీఎస్సీ అంటేనే కొంచెం ప్రాపర్ గా ఇవ్వడానికి ట్రై చేయండి. వస్తుందో రాదో అది తర్వాత సంగతి. ఫస్ట్ మనం చేసేది క్లియర్ గా ఉండాలి, మనకు అర్థం అవ్వాలి, ఆ ప్లాన్ లో మనం నిమగ్నం అవ్వాలి, దట్స్ ఇట్. సో అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా PYQs అండ్ టాపిక్స్ మనకి అండ్ సిలబస్ చాలా క్లియర్ గా ఉండాలి. అవి మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ ఉంటది ఇప్పుడు మెయిన్ బుక్ లో కూడా ఉంటది, బట్ మనం అనాలిసిస్ చేసే కొద్దీ మైక్రో మ్యాక్రో అనేది మనకు తెలుస్తుంది. అసలు టాపిక్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ లో టాపిక్, దాని తర్వాత సబ్ టాపిక్, ఆ సబ్ టాపిక్ లో కీవర్డ్స్, అర్థమైందా? సో ఇలా ఉంటది అనమాట బేస్. అలా ఒక్కొక్కటి మనం రిలేటెడ్ గా చూసుకుంటే మనకి ఒక కాంటెక్స్ట్ వాళ్ళు అడగంగానే మనం 360 degrees లో అర్థం చేసుకుని అనాలిసిస్ చేసుకుని ఆన్సర్ రాస్తాం. 250 మార్క్స్ ఈచ్ వన్ చెప్పాను కదా. సో అంత రాయాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఎంత ఉండాలి,
లైక్ నీతో ప్రిపేర్ అయ్యేవాడే రాస్తాడు. ఇప్పుడు చూడండి ఇందులో PYQs అన్ని ఉంది, నేను ప్రిపేర్ అవుతున్నాను అండ్ సంబడి అండ్ చాలా మంది ఇదే ఫాలో అవుతారు. అందరూ అదే రాస్తే టాపర్స్ కి అండ్ జస్ట్ నార్మల్స్ కి ఏంటి డిఫరెన్స్ చెప్పండి? సో మనకంటూ ఓన్ ఉండాలి, మనకంటూ ఓన్ లైక్ ఎగ్జాంపుల్స్ యూస్ చేయాలి. లైక్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మన ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఏదైనా రిలీజ్ చేసినా అవి మనం అప్ టు డేట్ ఫాలో అవ్వాలి. వాళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్, మార్క్స్ కొంచెం ఎక్కువ రావాలంటే మన డేటా అనేది కొంచెం ఎన్హాన్స్ గా ఉండాలి. అందుకని నేను క్లాస్ నోట్ బుక్ ఉంది, బట్ కొంచెం తక్కువ యూజ్ చేస్తాను. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేసి పక్కన పెట్టేసి ఈ బుక్ ఈ నోట్స్ ఏదైతే ఉందో ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క నోటు వీటిని అప్డేట్ చేసుకుంటాను. ఎందుకంటే 500 మార్క్స్ మనం గ్రాటిట్యూడ్ ఇవ్వాలి, వి షుడ్. అండ్ మీకు చెప్పినట్లుగానే 1985 to 2024 ఇది ఆంథ్రో గురు, ఐ థింక్ తెలుగు వాళ్ళది అనుకుంటా, నాకు అంతగా తెలియదు, బట్ నేను ఫాలో అవుతున్నాను. సో అందులో టెలిగ్రామ్ లింక్ లో దీని రిలేటెడ్ అండ్ అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఉంటది. సో నేను అది ఫాలో అవుతున్నాను. సో ఇదేంటంటే PYQs అండ్ పేపర్ అనాలిసిస్ అనమాట. లైక్ ఇవి చూడండి మీకు అర్థం అవుతుంది అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఏ క్వశ్చన్ ఎంతకి ఇచ్చాడు ఏంటి అని, జస్ట్ అనాలిసిస్ మనకి అర్థం. ఈ డేటా చాలా ఇంపార్టెంట్, మీరు చదివినా చదవకపోయినా. ఎందుకంటే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ లో. డేటా అందరి దగ్గర ఉంటుంది, బట్ మనం వే ఆఫ్ కన్వే, వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం ఎలా ఉండాలంటే చాలా స్మార్ట్ గా ఉండాలి. హార్డ్ వర్క్ అఫ్ కోర్స్ ఎలాగో చేస్తాం, బట్ దాన్ని మనం స్మార్ట్ వర్క్ గా కన్వే చేయాలి. అప్పుడే మనకి కొంచెం బూస్ట్ అవుతుంది, లైక్ మార్క్స్ ఎక్కువ రావటం సంథింగ్ అలాంటివి. సో ఈ వీడియో ఇంతేనా? సో మీరు జస్ట్ రిసోర్స్ అయితే చెప్తున్నాను కదా, ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మీకంటూ ఓన్ నోట్ మేకింగ్ అండ్ ఓన్ ఈ ఇండెక్స్ సంథింగ్ ఉంటే బెటర్ ఐ థింక్. నేను ఇప్పుడు చూడండి లైక్ అవ్వలేదు, బట్ జస్ట్ వెంటనే బ్యాక్ టు మై స్టేజ్ అనమాట. వెంటనే ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి చేశాను, క్రిస్పీగా నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ మేకింగ్ చదవాలి, లైక్ ఐ మీన్ దట్ నా నోట్ మేకింగ్ అది చూస్తే నాకు ఓల్డ్ గా అనిపిస్తుంది అండ్ 2-3 years నుంచి అది ఎక్కడుందో కూడా తెలియదు. ఐ మీన్ దట్ ఉంది, బట్ ఎలా సరిగ్గా మనం చదవలేము అనమాట. అదే అప్ టు డేట్ ఉందనుకో, జస్ట్ ఎంత అండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే మనం రాసిందే కదా, ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి. సో అలా మేక్ చేస్తున్నాను అనమాట. సో ఆంథ్రో అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ లైక్ ఈ టెర్మినాలజీ ఇవన్నీ కొంచెం లైక్ మన ఇంట్రెస్ట్ ప్యాషనేటెడ్ బేస్డ్ ఉంటది ఏదైనా, లైక్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది. సో నేనైతే ఆంథ్రో తీసుకున్నాను అండ్ ఇది ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్నది. సో దీని రిగార్డింగ్ ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎకానమీ మీద చేయాలి అనుకుంటున్నాను. సేమ్ నేను ఈ ఆంథ్రోకి ఎలా చేశాను. సో లాస్ట్ టైం పాలిటీ వీడియో కూడా చేశాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇఫ్ యూ గైస్ డౌట్ ఏదైనా ఉంటే. సో ఎకానమీ లైక్ గవర్నెన్స్ మాక్సిమం అన్నిటికీ నేను నోట్ మేకింగ్ చేసుకున్నాను. ఒక్క ఎథిక్స్ అయితే పెండింగ్ ఉంది. సో అది కూడా మనం జస్ట్ కీవర్డ్ బేస్డ్ చేస్తే బెటర్ అనమాట. సో అది కూడా ఇప్పుడు నేను దాని మీద వర్క్ చేసుకొని నేను నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో అదొక్కటి పెండింగ్ ఉంది, రిమైనింగ్ మాక్సిమం నాదంతా నోట్ మేకింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే జస్ట్ కీప్ రివైజ్ అండ్ టైం వేస్ట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కొంచెం అప్డేటెడ్ గా ఉండాలి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మనం ఆస్పిరెంట్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అందరికి స్ట్రగుల్స్ ఫెయిల్యూర్స్ అంతే ఉంటది. మీ ఛానల్ ఐ థింక్ లైక్ మీరు చూసినట్లయితే నా వేస్ట్ టైం, లైక్ విచ్ ఇస్ వేస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ నా జస్ట్ నార్మల్ టైం, నేను ఫ్రీ అయ్యే టైంలో నేను రికార్డ్ చేయటం, ఇలా పోస్ట్ చేయటం, ఎడిటింగ్ కూడా అంత లేదు, జస్ట్ ఒకే వీడియో తీసేసి క్లిక్ చేసేసి పెట్టేస్తున్నాను. సో మాక్సిమం నేను నా టైం వేస్ట్ చేసుకుని మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో దట్స్ వై ఇదే కమిట్మెంట్ తో ఇంకొంచెం ముందుకు వెళ్తాను. అండ్ ఐ నీడ్ సబ్స్క్రైబర్స్, అడగటానికి మొహమాటం ఏం లేదు. బికాస్ నేను ఫస్ట్ థింగ్ సోషల్ మీడియా చూస్ చేసుకోవడానికి రీజన్ ఒక్కటే, మనం ఎంతో కొంత ఎఫర్ట్స్ అండ్ టైం ఇస్తున్నామంటే ఐ నీడ్ రిజల్ట్ అనమాట. ఐ నో దట్ ఇన్స్టెంట్ గా ఏది రాదు, ఓవర్ ఏ టైం పీరియడ్ వస్తుంది. నౌ నేను 3 years ఆల్రెడీ ఇవ్వాల్సిన టైం యూపీఎస్సీకి ఇచ్చేసాను. ఇప్పుడు నేను చెయ్యగలిగేది రివిజన్ అండ్ ఇంకొంచెం వాల్యూ ఎడిషన్. సో దట్స్ వై నేను ఇలా కొంచెం డైవర్స్ అయ్యాను, లైక్ ఇలా డీవియేట్ అయ్యాను. ఇన్ ద సెన్స్ ఆఫ్ నేను ఓన్లీ యూట్యూబే అది ఇది ఏం కాదు, నేను మీలాగా ఒక ఆస్పిరెంట్నే అండ్ ఐ జస్ట్ హ్యావ్ లైక్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దట్ నేను చాలా నేర్చుకున్నాను, నా పాజిటివ్ పర్సనాలిటీ అండ్ చాలా మంది లైక్ చేస్తారు. సో దట్స్ వై నేను ఇలా ముందుకు వచ్చి వీడియోస్ అవి ఇవి చేయడం స్టార్ట్ చేశాను. సో వీడియో లెంత్గా అనిపిస్తే డోంట్ మైండ్ ఇట్. అండ్ ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్.
అండ్ నేను చెప్తున్నాను మీలో ఒకటిగానే ఉంటాను, నేనేం ప్రొఫెషన్ సంథింగ్ లైక్ ప్రొఫెషనల్ అది ఇది ఏం కాదు, జస్ట్ నేను ఒక యాక్సిడెంట్. అండ్ ఒక థింగ్ జరిగింది, ఈ రోజు నా సబ్స్క్రైబర్ కలిసాడు అనమాట జస్ట్ వచ్చేదాలో. నేను నిజంగా షాక్, నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, సో నాకు సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది. సో బ్రోని జస్ట్ అడిగాను ఎలా అనిపిస్తుంది, ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ నా టాపిక్ కూడా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అన్నాడు. సో ఐ హోప్ మీకు అంతే ఉంది. సో ప్లీజ్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఏదైనా ఉంటే ప్లీజ్ చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను మై సెల్ఫ్, బట్ ఐఎమ్ డూయింగ్ రియల్లీ వెల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఆల్సో. సో థ్యాంక్ యూ.